హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ ప్రియ తెలుగు వ్లాగ్స్. సో ఇప్పుడైతే నా మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను లేచిన వెంటనే అయితే నా వర్క్స్ అండ్ లంచ్కి అండ్ నైట్ వరకు నేను ఏం చేశాను అనేది ఫుల్ వీడియోలో అయితే నేను చెప్పాను. సో మిస్ అవ్వకుండా ఫుల్ వీడియో మాత్రం చూసేయండి. గుడ్ మార్నింగ్ గైస్. ఫస్ట్ లేచిన వెంటనే బెడ్ అంతా నీట్గా పెట్టేసి మన రాజ్యం కిచెన్లోకి అయితే వచ్చేసాను అనమాట. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి, లంచ్ ప్రిపేర్ చేయాలి మా హస్బెండ్కి బాక్స్లోకి. సో బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు ఇడ్లీ వేద్దాం అనుకుంటున్నాను. నెల లంచ్ వచ్చేసి నేను ఏం ప్రిపేర్ చేశాను ఏంటనేసి చూపిస్తాను, చూసేయండి. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మిల్లెట్స్ ఇడ్లీ అయితే చేశాను. మిల్లెట్స్ ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా నా దగ్గర వీడియో ఉంది, అదైతే నేను అప్లోడ్ చేస్తాను త్వరలోనే. అండ్ ఇక్కడ వచ్చేసి నేనైతే టీ పెట్టుకుంటున్నాను. యాక్చువల్లీ టీ నేను ఒక్కదానే తాగుతాను, ఆల్రెడీ నేను మీకు చెప్పాను. సో నా కోసం అయితే టీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే నేను మ్యాక్సిమం బెల్లమే యూజ్ చేస్తాను. ఎప్పుడైనా షుగర్ చాలా తక్కువ యూజ్ చేస్తాను. బెల్లం లేనప్పుడైతే షుగర్ యూజ్ చేస్తాను, లేకపోతే నేను బెల్లంతోనే టీ అయితే పెట్టుకుంటాను. లంచ్కి వచ్చేసి బ్రోకలీ పప్పు అయితే చేశాను. ఇది మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇది నేను వీడియో అయితే తీశాను, త్వరలోనే అప్లోడ్ చేస్తాను, ఇంకా ఎడిట్ చేయలేదు. అండ్ పప్పులోకి కాంబినేషన్ పొటాటో ఫ్రై అయితే చేశాను. సో ఇక్కడతో మా లంచ్ అయితే అయిపోయింది. అండ్ నాకు ఆఫ్టర్నూన్ చిన్న వర్క్ ఉండడం వల్ల అయితే నేనైతే బయటికి వెళ్ళాను. బయటికి వెళ్ళి వచ్చిన వెంటనే డిషెస్ అయితే వాష్ చేసేసాను అనమాట. డిషెస్ అన్నీ క్లీన్ చేసేసిన తర్వాత యాజ్ యూజువల్ రొటీన్ వాకింగ్ అయితే మిస్ అవ్వకుండా వెళ్ళి వచ్చేసాను. ఈ రోజు అయితే ఒక హాఫ్ అన్ అవరే వాక్ చేశాను, 1 అవర్ చేయలేదు టైం లేక. అండ్ వాకింగ్ అయిపోయిన తర్వాత డిన్నర్లోకి సూజీ రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వ, దాంతో అయితే ఉతప్పం వేద్దామని ప్రిపేర్ చేశాను. 1 కప్కి హాఫ్ కప్ పెరుగు తీసుకోవాలి అండ్ హాఫ్ స్పూన్ వంట సోడా తీసుకొని రిమైనింగ్ అంతా వాటర్ యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఉతప్పం వేసుకునే కన్సిస్టెన్సీ. టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా స్పంజీగా వస్తాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. డిన్నర్కి ప్రిపేర్ చేస్తున్న టైంలోనే నేనైతే వాషింగ్ మిషన్ కూడా వేసాను అనమాట. క్లోత్స్ ఉన్నాయి అంటే ఇంకా బెడ్షీట్స్ కూడా ఉన్నాయి. అందుకని ఇప్పుడు నైట్ అయితే క్లోత్స్ వేసేసాను. అవి మార్నింగ్కి వెళ్ళను డ్రై అయిపోతాయి కాబట్టి మార్నింగ్ అయితే బెడ్షీట్స్ వేస్తాను. అందుకని ఇప్పుడైతే నేను నైట్ వాషింగ్ మిషన్ అయితే వేసేసాను. నాకు క్లోత్స్ ఆరబెట్టాలంటే పెద్ద టాస్క్ అనమాట. మీకు ఎప్పుడైనా చూపిస్తాను నేను అసలు ఎలా ఆరబెడతానని. మాకు యాక్చువల్లీ దండం కట్టుకోవడానికి గ్రిల్స్ ఏమీ లేవన్నమాట. గ్రిల్స్ లేవు అండ్ ఎక్కడ కూడా మేకులు లేవు. ఇంతకుముందు ఉన్న వాళ్ళు అసలు ఎలాగా ఆరబెట్టుకున్నారో నాకైతే తెలియదు, కానీ మేము వచ్చిన తర్వాత మాకైతే పెద్ద టాస్క్ అయిపోయింది అది. మేకులు కూడా మేము ఫోటో ఫ్రేమ్స్ కోసం ఒకరిని పిలిచి మేకులు పెట్టించుకున్నప్పుడు ఆ పైన వాల్స్కి అయితే మేకులు పెట్టించుకున్నాను అనమాట. అందుకని అదైతే పైకి ఉంటాయి. నేను స్టూల్ ఎక్కి స్టూల్ పై నుంచి చైర్ ఎక్కి అయితే నేను ఆరబెట్టాలి. మీకు చూపిస్తాను అసలు ఎంత పైకి ఉంటాయి అనేసి. సో ఈ డే అయితే సింపుల్గా ఇలా అయితే అయిపోయిందనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.